ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే పెను వివాదం చెలరేగింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎల్ఎస్సీ జట్టు యజమాని సంజీవ్ గోయంకా, ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య మైదానంలో జరిగిన ఒక చర్చ ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఓటమి పాలైన తర్వాత మైదానంలోనే గోయాంగ్ పంత్తో చాలా తీవ్రంగా అసహనంతో మాట్లాడుతున్నట్లు కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఎక్స్లో వేదికగా నిప్పులు చెరిగారు. లక్నోలోని ఏకనా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ మరియు హెడ్ కోచ్ జస్టిస్ లాంగర్తో సంజీవ్ గోయంకా మైదానంలోకి చేరుకున్నారు. అయితే గోయంకా హావభావాలు, పంత్తో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కెప్టెన్ను అందరి ముందు మందలిస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు భావించారు. గతంలో కూడా కేఎల్ రాహుల్ విషయంలో గోయంకా ఇలాగే ప్రవర్తించారనే విమర్శలు ఉండటంతో తాజాగా ఈ వీడియో మరింత మంట పుట్టించింది. ఈ వీడియోపై స్పందించిన లలిత్ మోడీ సంజీవ్ గోయంకాను జోకర్, లూజర్ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆయన తన పోస్ట్లో ఎలా పేర్కొన్నాడు: నేను ముందే చెప్పాను, ఈ వ్యక్తి ఒక జోకర్. అతడి ప్రవర్తన చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఐపీఎల్ను ఆటగాళ్ల కోసం, అభిమానుల కోసం సృష్టించాను. కానీ ప్రతి సంవత్సరం ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుంది. నేను కనుక ఇప్పుడు ఐపీఎల్ చైర్మన్గా ఉంటే అతన్ని వెంటనే లీగ్ నుంచి బ్యాన్ చేసేవాడిని. అంతేకాకుండా అతని ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను శాశ్వతంగా రద్దు చేసేవాడిని. ఫ్రాంచైజీ ఒప్పందాల్లో ఇలాంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయని బీసీసీఐ తక్షణమే స్పందించి లీగ్ గౌరవాన్ని కాపాడాలని మోదీ డిమాండ్ చేశారు. కేవలం అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఇలాంటి తప్పుల నుంచి తప్పించుకోకూడదని ఆయన హితవు పలికారు. ఈ వివాదం పెద్దది కావడంతో లక్నో సూపర్ జెయింట్స్ డ్యామేజ్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి నిజం కాదని చెబుతూ పంత్ మరియు గోయంకా నవ్వుతూ మాట్లాడుతున్న కౌగిలించుకున్న మరో వీడియోను విడుదల చేసింది. మీరు చూసేవన్నీ నిజం కావు, ఇవి కెమెరాకు చిక్కని అసలు సిసల భావోద్వేగాలు అనే క్యాప్షన్తో ఆ వీడియో పోస్ట్ చేశారు. సంజీవ్ గోయంకా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇది సుదీర్ఘమైన సీజన్, ఇలాంటి భావోద్వేగాలు సహజం. మా కెప్టెన్ మరియు జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని పేర్కొన్నాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఫ్రాంచైజీ యజమానుల జోక్యం ఎంతవరకు ఉండాలని దానిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. గతంలో కేఎల్ రాహుల్ను బహిరంగంగా విమర్శించినప్పుడు కూడా గోయంకాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలో కూడా అదే తరహా వివాదం తలెట్టడం, దానికి లలిత్ మోడీ వంటి వారు తోడవడంతో ఈ అంశం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.